నేను ఆలు బజ్జీ వేస్తాను. మరి అట్లాగే బెండకాయ, దొండకాయ, ఏ బజ్జీ అయినా ఇలా పకోడీలాగా వేయాలంటే మీరు శనగపిండిలో కంపల్సరీ నూనె వేయండి. తినే సోడా మట్టుకి వేయకండి. సోడా ఉప్పు ఏమి వేయవసరం లేదండి. ఇట్లాంటి వాటిల్లోకి బేకింగ్ పౌడర్ కూడా వేయవసరంలా. పచ్చిమిర్చి బాగా 4 కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసానండి. మరి చిన్నపాటి మూకుడు పెట్టుకొని చక్కగా దానిలో కొద్దిగా నూనె పోసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈజీగా అసలు ఎంత కమ్మగా టేస్టీగా కరకరలాడుతా సాంబార్లోకి, రసంలోకి, పప్పులోకి, మీ దేనిలోకైనా కాంబినేషన్ క్యాలీఫ్లవర్ సూపర్ అండి. సూపర్ డూపర్గా ఉంటుంది. అందరూ తినండి, చూడండి, ట్రై చేయండి. శనగపిండితో ఎప్పుడు మైదా పిండితో చేసుకుని మనం తినటం వల్ల ఆరోగ్యం